మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన ముద్రగడ పద్మనాభం మృతి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ప్రజాసేవను, ఉద్యమ స్ఫూర్తిని కొనియాడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్రగడ కుమారుడు గిరిబాబుకు ఫోన్ చేసి పరామర్శించారు. ముద్రగడ హఠాత్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆయన మరణం తనను వ్యక్తిగతంగా ఎంతో కలచివేసిందని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించిన జగన్, ప్రజల హక్కులు, సంక్షేమం కోసం ముద్రగడ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ముద్రగడ పద్మనాభం మృతిపై ప్రగాఢ సంతాపం ప్రకటించారు. 1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ప్రజా జీవితాన్ని ప్రారంభించిన ముద్రగడ అనంతరం 4 సార్లు శాసనసభకు, ఒకసారి కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికై ప్రజలకు విశేష సేవలందించారని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన నాయకుడిగా, కాపు ఉద్యమానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సతీమణి, కుమారులు, కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులు, అభిమానులు, మద్దతుదారులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ముద్రగడ పద్మనాభం మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేక అధ్యాయం ముగిసిందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆయన సేవలు, ఉద్యమ స్ఫూర్తి, ప్రజల కోసం చేసిన పోరాటాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని నివాళులర్పించారు.